హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జూన్ 12వ తారీఖున 2 పథకాలు అమలు చేయబోతున్నారండి. క్యాబినెట్ అయితే 2 పథకాలు విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఏ పథకాలు అమలు చేస్తున్నారో పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జూన్ 12వ తారీఖున 2 పథకాలు అమలు చేయబోతున్నారండి. మొదటి పథకం ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి 12వ తారీఖున దాదాపుగా 89,000 మందికి ఈ యొక్క పెన్షన్లు అందజేస్తున్నారు. సో మనం కనుక గమనించినట్లయితే ఎవరైతే ఇంట్లో భర్త వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో ఆ యొక్క భార్యకు ఈ యొక్క వితంతు పెన్షన్, స్పౌజ్ పెన్షన్ల కింద అమలు చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నవంబర్ నెలలో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైతే భర్త చనిపోయిన మహిళలు ఉంటారో ఆ యొక్క మహిళలకు సంబంధించి ఇప్పుడు ఒకవేళ జూన్ నెలలో భర్త మరణించినట్లయితే జూలై నెలలో పెన్షన్ వచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం వారు చర్యలు తీసుకున్నారు. అయితే మనం గమనించినట్లయితే కనుక ఇక్కడ చాలామంది మహిళలకి ఈ విధంగా భర్త మరణించిన వారు ఎవరైతే ఉన్నారో వారు కనుక అప్లై చేసుకుంటే వారికి పెన్షన్లు శాంక్షన్ చేస్తాము అని చెప్పని మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి నెలలో కూడా మనకు అప్లై చేసుకోవడానికి వీలు కల్పించారు. సో మనకు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అప్లై చేసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ మంత్ 1వ తారీఖున పెన్షన్ అయితే ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం వారు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అయితే ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవాలంటే అర్హతలు ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక ఈ డాక్యుమెంట్స్ ఏంటి అంటే భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, మీ యొక్క రేషన్ కార్డు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చినట్లయితే కనుక మీరు అర్హత ఉంది అని ప్రభుత్వం వారు గ్రహించినట్లయితే మీకు అర్హతకి సంబంధించి మంజూరు పత్రాలు అనేది ఇస్తారు. దాని తర్వాత మీకు పెన్షన్లు అనేది అందజేయడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ చాలామందికి 89,000 మందికి పెన్షన్కి సంబంధించి మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. వారందరికీ 12వ తారీఖున స్పౌజ్ పెన్షన్ల కింద డబ్బులు అయితే అందజేస్తారు. ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున ఈ యొక్క పెన్షన్లు అనేది అందించడంలో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సిద్ధంగా ఉన్నారు. అలాగే మనకు అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం. ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు గతంలో అమ్మఒడి పథకంగా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు తల్లికి వందనం పథకంగా మార్చడం జరిగింది. సో గతంలో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులకు సంబంధించి 2024-2025 విద్యా సంవత్సరానికి గాను ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మనకు జూన్ నెలలో 12వ తారీఖున విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గా హోంమంత్రి అనిత గారు కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. 15వ తారీఖు విడుదల చేస్తామని. సో మనం కనుక గమనించినట్లయితే దాదాపుగా 12వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు. సో ఎవరైతే విద్యార్థులు బయోమెట్రిక్ వేసి అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో బయోమెట్రిక్ వేయించి ఆ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి ఉంటారో వారందరికీ ఈ పథకాన్ని వర్తిస్తుంది. అలాగే విద్యార్థి యొక్క తల్లికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ కార్డుతో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి. ఎవరైతే మ్యాపింగ్ అనేది చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఎవరైతే ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోలేదో వారు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయి. అలాగే ఇంకొక నిబంధన కూడా పెట్టారండి. ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థి కూడా 75% హాజరు అనేది కంపల్సరీ కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. ఎవరైతే విద్యార్థులు 75% కలిగి ఉంటారో హాజరు అనేది వారికి మాత్రమే పథకం వర్తిస్తుంది. 75 లోపల ఉన్న వారికి ఈ పథకం వర్తించడాన్ని ఆల్రెడీ మనకు క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో ఈ పథకానికి సంబంధించి మనకు
జూన్ 12వ తారీఖున స్కూల్ అనేది రీఓపెనింగ్ చేస్తున్నారు కనుక ఆ పథకానికి సంబంధించిన డబ్బులు అప్పుడే జమ చేస్తామని చెప్తున్నారు. సో ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థి కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా ఈ జూన్ 12 నుంచి 15వ తారీఖు లోపల విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేసేస్తారు. సో మనకు ఇదండి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి 2024, 2025 సంవత్సరానికి గాను డబ్బులు జమ చేస్తున్నారు. అంటే మనకు ఎవరైతే విద్యార్థులు 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 2025లో ఇంటర్కి వెళ్తున్నారో వారికి కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో అయితే జమ అవుతాయండి. సో 2024, 2025 సంవత్సరానికి గాను విద్యార్థులందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది. అలాగే మనకు విధి విధానాలపై ఇంకా స్పష్టత అయితే రాలేదండి. అంటే మార్గదర్శకాలు విడుదల చేయలేదు. సో ఈ పథకానికి సంబంధించి ఏదైనా మనకు ఆంక్షలు విధించే అవకాశం ఉందా లేదా అని చూడాలి. గతంలో అయితే ఎన్నికల సమయంలో వెరిఫికేషన్ అనేది 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉండదని చెప్పనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. సో ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేసేటప్పుడు విడుదల చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. సో ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థి తల్లి ఖాతాల్లో కూడా 15,000 రూపాయలు జమ కావడానికి తొందరగానే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సిద్ధమైపోతున్నారు. ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.